గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మీకు ఎంతో ఇంపార్టెంట్ అంశమైనటువంటి ఎనలైజింగ్ ద గ్రాఫ్స్, ఎనలైజింగ్ ద పై డయాగ్రామ్స్, ఎనలైజింగ్ ద టేబుల్స్ అనే అంశం పైన మనం ఈరోజు ఒక ఉదాహరణ చూద్దాము. ఈ విధంగా చూసినప్పుడు మనకి అంటే మీకు కంపల్సరీగా 8 మార్క్స్కి ఇందులో ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. అది గ్రాఫే ఇవ్వచ్చు, లేదంటే పై డయాగ్రామే ఇవ్వచ్చు, లేదంటే టేబులే ఇవ్వచ్చు, లేదంటే పారాగ్రాఫే ఇవ్వచ్చు. సో ఏదైనా సరే మీకు ఈ 4 అంశాలలో ఏదైనా ఒకటి ఇచ్చి మిమ్మల్ని అనలైజ్ చేయమని చెప్పడం ఖచ్చితంగా అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఉదాహరణకి మనము ఒకటి చూద్దాము. మీకు థర్డ్ లెసన్లో ఉన్నటువంటి షేర్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్ ఇన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనే పై డయాగ్రామ్ని మనం ఈరోజు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాము. సో ఈ పై డయాగ్రామ్స్ కానీ, గ్రాఫ్స్ కానీ, టేబుల్స్ కానీ, పారాగ్రాఫ్స్ కానీ మనం అనాలిసిస్ చేసేటప్పుడు మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి కంటెంట్. సో ఇందులో ఫస్ట్ స్టెప్లో మనం రాసేటటువంటి కంటెంట్లో ఏం పెడుతున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, షేర్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్ ఇన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క పై డయాగ్రామ్ని మనం అనలైజ్ చేస్తున్నాం కాబట్టి దీనిలో కంటెంట్ కింద ఏం తీసుకుంటున్నాము, వాట్ ఇట్ ఈజ్ రివీలింగ్ అంటే మనకు ఆ పై డయాగ్రామ్ ఏం తెలుపుతుంది అనేటటువంటి అంశాన్ని మనము కంటెంట్లో తీసుకుంటున్నాము. కంటెంట్లో తీసుకునేటప్పుడు మనం రాయవలసిన విధానం ఎలా ఉండాలి అంటే, అబౌవ్ పై చార్ట్ ఈజ్ రివీలింగ్ about the share of different sectors in gross domestic product comparing the years of 1973-74 and 2015-16. అంటే మీకు ఇక్కడ 2 పై డయాగ్రామ్స్ ఇచ్చారు. ఒకటేమో 1973-74ని తెలుపుతుంది, రెండవది 2015-16ని తెలుపుతుంది. రెండింటి మధ్య కంపారిజన్ చూపిస్తున్నాడు కాబట్టి మీరు ఖచ్చితంగా కంటెంట్లో మెన్షన్ చేసేటప్పుడు అబౌవ్ పై డయాగ్రామ్ reveals about the share of different sectors in gross domestic product comparing the years of 1973-74 and 2015-16 అని మీరు రాయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కంటెంట్ అనేది రాసామంటే మనకు ఆ పై డయాగ్రామ్ దేని గురించి తెలుపుతుంది అనేది మనం రాసామన్నమాట. ఇప్పుడు మనము ఆ పై డయాగ్రామ్ని ఏం చేయాలి, అనలైజ్ చేసుకోవాలి. అంటే ఆ పై డయాగ్రామ్ని రీడ్ చేసుకొని అనలైజ్ చేసుకొని మనం అసలు మనం ఏం తెలుసుకున్నాము ఆ పై డయాగ్రామ్స్ నుంచి అనేటటువంటి అంశాలను రాస్తున్నటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఎనాలిసిస్ అంటాము. సో ఇక్కడ టేబుల్స్ కానీ, పై డయాగ్రామ్స్ కానీ, గ్రాఫ్స్ కానీ ఏం చేస్తారు అంటే ఎనాలిసిస్ అండ్ మై ఫైండింగ్స్ అని పెట్టండి. ఎందుకంటే ఇక్కడ మీరు పై డయాగ్రామ్ కానీ, గ్రాఫ్ కానీ, టేబుల్స్ కానీ చూసినప్పుడు మీకు కొంత డేటా అనేది ఉంటుంది కాబట్టి అక్కడ మీరు అవి చూపిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎనాలిసిస్ అండ్ మై ఫైండింగ్స్ పెట్టవచ్చు. సో పారాగ్రాఫ్ ఒకటి ఇచ్చినప్పుడు మీరు ఎనాలిసిస్ అనేది ఒకటి పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు మన సెకండ్ స్టెప్ ఏంటది, ఎనాలిసిస్ అండ్ మై ఫైండింగ్స్. అనాలిసిస్ అండ్ మై ఫైండింగ్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం రాయబోయేటటువంటి అంశం ఎలా ఉండాలి అంటే, అబ్జర్వింగ్ అబౌవ్ పై చార్ట్ మై ఫైండింగ్స్ ఆర్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఏమేమి కొనుక్కున్నాం అనేది ఇందులో రాస్తున్నాం అనమాట. సో ఇప్పుడు రాసేటప్పుడు ఫస్ట్ ఏం రాస్తాము, ఇక్కడ కంపారిజన్ ఇచ్చారు కాబట్టి అంటే 1973-74కి 2015-16కి కంపారిజన్ ఇచ్చారు కాబట్టి మొట్టమొదటిగా మనము 1973-74ది మెన్షన్ చేస్తాము. తర్వాత దానితో పాటుగా 2015-16ది కూడా చెప్తూ ఉంటాము. ఇన్ 1973-74 ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ 43%. but it has fallen drastically to 19% in 2015-16. సో మనం ఇక్కడ ఏంటంటే 1973-74లో ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ 43% ఉంది జీడిపిలో. అదే మనకి 2015-16కి వచ్చేసరికి కేవలం 19%కి పడిపోయింది, అంటే చాలా తక్కువగా పడిపోయింది అని చెప్పేసి మనం చూపించడం జరుగుతుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇందులో ద షేర్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ వాజ్ 22% in 1973-74 whereas it is increased to 28% in 2015-16. so means a small growth, 6% of growth rate it is we are seeing. సో అంటే ఇక్కడ ఏంటి, మనకి 1973-74లో 22%గా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేటు మనకి 2015-16కి వచ్చేసరికి 6% గ్రోత్ని నమోదు చేసి మనకి అది 28%గా డెవలప్ అయిందని మనం చెప్పుకోవచ్చు. థర్డ్ సెక్టర్ సర్వీస్ సెక్టార్ని చూద్దాము.
So, but in service sector in 1973-74, the share of GDP is 12%, 8% and 15%, whereas it is increased to 12%, 22% and 19%. In subsectors of service sector, when we observe the subsectors of the service sector, here there is no growth of community, social and personal services, but there is a growth rate in increased trade, hotels, transport and communication increased to 4%, and also finance, insurance and real estate are increased high growth rate. For example, here in 1973-74 only 8% is there, but it is increased to 22%. 14% of గ్రోత్ రేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఇది షేర్ అనేది పెరగడం జరిగింది. సో this is the analysis and your findings in second paragraph. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు కంటెంట్ రాశారు, ఎనాలిసిస్ చేశారు, మరి కంక్లూజన్ అంటే మీరు చేసినటువంటి ఎనాలిసిస్ని బట్టి కంక్లూజన్ ఏమి ఇస్తారు. సో థర్డ్ స్టెప్ వచ్చేసి కంక్లూజన్, అంటే మీరు ఏదైతే ఎనాలిసిస్ చేశారో దానికి అనుగుణంగా మీరు కంక్లూజన్ అనేది రాయవలసి ఉంటుంది. సో హియర్ 1973-74 అండ్ 2015-16 అంటే టైం పీరియడ్ వచ్చేసి 43 ఇయర్స్గా ఉంది. సో ఈ 40 ఇయర్స్ పీరియడ్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, డ్యూరింగ్ ద 43 ఇయర్ పీరియడ్ ఇన్ ఇండియా, ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ జీడిపి ఈజ్ డిక్లైన్డ్ టు 19%, and the share of industrial and service sector is increased. అంటే ఇక్కడ మనం ఇప్పుడు పెరిగింది అని చెప్పాం కాబట్టి కారణం కూడా చెప్పుకోవాలి. కాబట్టి దీస్ టూ సెక్టర్స్ డెవలప్, ద షేర్ ఆఫ్ దీస్ టూ సెక్టర్స్ ఇంక్రీజ్డ్ డ్యూ టు ద పాలసీస్ ప్రోగ్రామ్స్ అడాప్టెడ్ బై ద గవర్నమెంట్. ఓకే, నవ్ వీఆర్ కంక్లూడెడ్ దట్ గవర్నమెంట్ తీసుకునేటటువంటి పాలసీలు అవనియండి, లేదంటే అడాప్ట్ చేసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ అవనియండి, దాని వలన పెరిగింది అని మనం చెప్పడం జరిగింది. సో ఇంకా ఏదైనా కంక్లూజన్ ఇవ్వచ్చా అంటే, ఇప్పుడు మనం ఇక్కడ వేరే డెవలప్డ్ కంట్రీస్ తోటి మన ఇండియాని కంపేర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం దీని కంక్లూజన్ కింద చివరికి పాయింట్ కింద ఏం రాయొచ్చు అంటే, స్టిల్ వీ హ్యావ్ టు డెవలప్ ద ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్స్ because in GDP the share of agriculture sector in developed countries 2 to 3% only. The larger portion of GDP came from service sector. అంటే డెవలప్డ్ కంట్రీస్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్స్ చాలా మనకి డెవలప్ అయి కనిపిస్తుంటాయి. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ అనమాట. అక్కడ జీడిపి యొక్క షేర్లో అత్యధిక భాగం మనకి సర్వీస్ సెక్టార్ నుంచే వస్తుంది. అగ్రికల్చర్ యొక్క పర్సంటేజ్ కేవలం 2 to 3% లోపలే ఉంటుంది. సో ఇది మీకు పై చార్ట్కి సంబంధించినటువంటి అనాలిసిస్. సో ఏదైనా మీరు ఒక అనాలిసిస్ రాసేటప్పుడు 3 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది: కంటెంట్, అనాలిసిస్ అండ్ కంక్లూజన్. సో ఇప్పుడు ఈ 3 స్టెప్స్ ప్రకారం కనుక మీరు పాయింట్ వైజ్గా చక్కగా రాసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.